स्थापितं भूतले स्वयं रूपा कदा मह्यं ददाति सपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्री विशाखान्विताश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देव्यै गौरवाणि प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायिते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरस्विसे नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरव भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरव भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत వాయిస్ चंद्र వచ్చింది जय गौरव भक्त वृंद లేదు ओ नमो भगवते वासुदेवाय లేదు ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं भंगं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगिरिं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం హరే కృష్ణ ఏమన్నా మధ్యలో మాట్లాడుతున్నారు నాతో మాట్లాడాలను లేదంటే అంటే వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయ్యారు మాతాజీ, చూసుకోకుండా వాళ్ళది అన్మ్యూట్ అయింది, నేను మ్యూట్ చేశాను మాతాజీ. స్టార్ట్ చేయండి మాతాజీ. స్టార్ట్ చేయండి మాతాజీ. సరే, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది శ్రీకృష్ణ జననము. ఇది శ్రీల ప్రభుపాదుల వారు మన భాగవత భాగ భాగవతాన్ని అనువదించారు. దశమ స్కందంలో ఈ కృష్ణ జననం 3వ అధ్యాయం. ఆయన పూర్తిగా అనువాదించగలరో లేదో అని డౌట్ వచ్చి మన కోసమని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తక రూపంలో ఆ ఈ దశమ స్కందాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. దానిలో 3వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా మనము 5 పాయింట్లు చెప్పుకుంటాం. ఏమేంటి? కృష్ణ జన్మించేటప్పుడు వాతావరణం ఎలాగుంది, 2 పుట్టిన తర్వాత వసుదేవుడు కృష్ణుని చూసి స్తుతిస్తారు, ఎలా స్తుతించారో అది దేవకీదేవి స్తుతిస్తుంది, ఆమె స్తుతి తర్వాత కృష్ణుడు వివరిస్తాడు ఆయన జన్మ వృత్తాంతం, ఆయన జన్మ కారణం ఏంటో చెప్తారు. అది తర్వాత కృష్ణాని మధుర నుంచి గోలోకానికి తీసుకెళ్ళటం. ఈ 5 అంశాలు దీనిలో మనం తెలుసుకుంటాం.
ఉమ్, నేను మధ్యలో మిమ్మల్ని క్వశ్చన్స్ వేయచ్చా డివోటీస్? ఎస్ మాతాజీ. కృష్ణుని జన్మము మన జన్మము ఒకటేనా? నో మాతాజీ. కృష్ణుని జన్మము దివ్యమైనది. ఆయన జన్మము, ఆయన కర్మలు, ఆయన లీలలు వినినంతనే కూడా మనకి పునర్జన్మ ఉండదు. దాన్నే భగవద్గీతలో 4.9లో చెప్తారు. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్తాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్తతః చెప్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని. ఆయన జన్మ కర్మ లీలలు విన్నంతనే మరో జన్మ రాదు అని చెప్తారు. తర్వాత మనం ఎలా పుడతాము? భగవంతుడు ఎలా జన్మిస్తారు? భగవంతుడి జన్మని ఆవిర్భవించడం అంటారు. మనం పుట్టడాన్ని పుట్టారు అంటారు, జన్మించారు అంటారు. భగవంతుని పుట్టుక ఆవిర్భావము అంటారు. ఆయన జన్మ తీసుకొని వెళ్ళిపోయారు, లీల సమాప్తి అయినది అంటారు. కృష్ణుడిని లీల సమాప్తి అయినప్పుడు మనము అయితే గనక చనిపోయారు అంటారు. అయితే అయితే మనం ఎందుకు పుడతాము, కృష్ణుడు ఎందుకు పుడతాడు, ఎందుకు జన్మిస్తారు? ఏమన్నా డిఫరెన్స్ తెలుసా? ఎస్ మాతాజీ. లోక కళ్యాణం కోసం కృష్ణుడు పుడతాడు మాతాజీ. దేనికి? లోక కళ్యాణం, లోకాన్ని ఉద్ధరించడం కోసం, ధర్మ సంస్థాపనాయ. భగవద్గీత 4.8లో చెప్తారు స్వయంగా, పరిత్రాణాయ సాధూనా వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భక్తుల్ని రక్షించడానికి, సాధువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సంస్థాపన పునఃస్థాపించడానికి, ఎక్కడైతే అధర్మం ప్రబలిపోయి ఉంటుందో అప్పుడు జన్మ తీసుకుంటాను, ఆవిర్భవిస్తానని చెప్తారు. ఆయనకై ఆయన ఆవిర్భవించాలి అనుకున్నప్పుడే ఆవిర్భవిస్తారు. మనమైతే మనకున్న ప్రారంధ కర్మలు, సంచిత కర్మలు, జన్మ జన్మల నుంచి మనం ప్రోగు చేసుకొని ఉన్న కర్మలన్నిటినీ అనుభవించటానికి బై ఫోర్స్ మనం బలవంతంగా జన్మ తీసుకొని వస్తాం భూమి మీదకి. వద్దు అన్నా కూడా అవకాశం లేదు. అది వద్దు అనుకుంటే మనం ఈ భగవత్ సేవ చేసుకొని కృష్ణ చైతన్యంలో ఉండి భగవద్ధామానికి చేరితే తప్ప మనకి ఇలా జన్మలు వస్తూనే ఉంటాయి. అది మన జన్మ రహస్యం, అది భగవంతుడి జన్మ రహస్యం. అది ఇప్పుడు కృష్ణుడి ఆవిర్భవించినప్పుడు వాతావరణం ఎలా ఉంది? కృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మిస్తారు. మనం కూడా పుట్టినప్పుడు జాతకాలు వేయించుకుంటుంటాం. ఇలా ఏ గ్రహంలో నడుస్తున్నప్పుడు, ఏ రాశిలో ఉన్నప్పుడు, ఏ నక్షత్రంలో పుట్టారు అన్ని మనం కూడా చూసుకొని జాతకాలు రాయించుకుంటాం. మనం ఏం కాబోతున్నామో, మనకు వచ్చే కష్ట సుఖాలు ఏంటా అని. అట్లాగే భగవంతుడికి కూడాను చూస్తే అన్ని గ్రహాలు మంచి మంచి ప్లేసెస్లో ఏ ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లో ఉండి నక్షత్రాలేంటి, గ్రహాలేంటి అన్నీ కూడాను చక్కగా ఉంటాయన్నమాట. మళ్ళీ ఎట్లా అమరి ఉండాలో మంచి స్థానాల్లో అలా సరి అయిన స్థితిలో శుభాశుభ గడియల్లో ఆవిర్భవిస్తారనమాట. అన్ని మంగళం జరిగేదే ఉంటాయన్నమాట. ఆ సమయంలో, మంగళదాయకమైన సమయంలో ఆయన ఆవిర్భవిస్తారు. మళ్ళా వాతావరణం ఎలా ఉంది ఆ టైంలో? అన్ని దిక్కుల్లో కూడాను ప్రశాంత సమృద్ధి వాతావరణం ఉంది. ఎంతో నిలకడగా ప్రశాంతంగా ఉంది, ఎటువంటి టెన్షన్స్ లేకుండా. నక్షత్రాలు ఆకాశంలో శుభకర నక్షత్రాలు మంచి మంచివి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సకల నగర గ్రామాలు, పచ్చిక బయళ్ళు,
ఎల్లరి మనసుల్లో శుభ చిహ్నాలు కనిపించాయి. అందరిలో కూడాను అలా పచ్చిక బయలు చూసినా ఎవరిని చూసినా కూడాను సంతోషంగా అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. నదులన్నీ పూర్తిగా జలంతో నిండి ఉంటాయి. సరోవరాలన్నీ కలువ పూలతో నిండి ఉంటాయి. అరణ్యాల్లో సుందరమైన పక్షులు ఉంటాయి. పక్షులతో నిండిపోయి నెమళ్ళతో నిండిపోయి ఉంటాయి. నెమళ్ళు నాట్యం చేస్తుంటాయి తల జంటలతో. మరలా అరణ్యంలో పక్షులన్నీ కూడాను తీయని గొంతుతో మంచిగా గానం చేస్తుంటాయి. ఆ టైంలో వాయువు గాలి చక్కటి పరిమళంతో వీస్తూ ఉంటది. మనల్ని అలా తగులుతున్నట్టుగా ఉంటది అనమాట గాలి అంత బాగా. తర్వాత ఈ ఈ అసుర రాజులు ఈ కంసుడి వల్ల బ్రాహ్మణులు యజ్ఞయాగతాలు చేసుకోవటానికి ఆటంకపరుస్తూ ఉంటాడనమాట కంసుడు. ఆటంకపరుస్తూ ఉండటం వల్ల బ్రాహ్మలు యజ్ఞాలు చేసుకోవటానికి ఇబ్బంది పడతా ఉంటారు. ఈ కృష్ణుడు జన్మిస్తున్నాడు అని తెలియగానే వాళ్ళు అమ్మయ్య మనం చక్కగా మన యజ్ఞాల యాగాదులు చక్కగా చేసుకోవచ్చు అని ప్రశాంతంగా సంతోషంగా వాళ్ళు కూడాను కీర్తిస్తూ జపిస్తూ ఉంటారన్నమాట కృష్ణుడిని. గంధర్వులు కిన్నెరలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గానం చేస్తుంటారు. సిద్ధలోక వాసులు చారణులు భగవత్ సేవలో స్తోత్రాలు చేస్తారు. స్వర్గంలో ఉండే పత్నులతో కూడి దేవతలు విద్యాధరులు డ్యాన్సులు చేస్తున్నారు. ముళ్ళు దేవతలు ప్రసన్నులే పుష్పాలు కురిపిస్తున్నారనమాట. సాగర తీరంలో నెమ్మదిగా అలల శబ్దాలు వినపడతాయి. సముద్రము పైని ఆకాశము మేఘావృతమై ఉంటది. మేఘాలు అతి మనోహరంగా గర్జిస్తాయి. ఇట్లా మంచి శకునాలతో మంచి వాతావరణము ఏర్పడి ఉంటది అన్నమాట ఈ కృష్ణుడు జన్మించేటప్పుడు. అదే మనం చూస్తుంటాం మహాభారతంలో. అక్కడ ఏంటి, దుర్యోధనుడు జన్మించినప్పుడు మళ్ళా భాగవతంలో 3వ స్కందంలో చూస్తాం. ఎవరు పుట్టారు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఈ రాక్షస స్వభావం గల వాళ్ళు పుట్టినప్పుడు అన్ని బ్యాడ్ సిగ్నాలే. ఏదో రాళ్ల వర్షాలు కురవటమేమా, కొండలు చర్యలు పడిపోవటమేమా, ఆవులు రక్తాన్ని స్రవించటమేమా, అట్లాగా కొండలు గాండ్రు పెట్టి పెద్ద పెద్ద కేకలు, అందరూ భయకంపితులపై బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటి విపరీతం, ఏంటి పరిస్థితి అని చెప్పేసి భయపడుతూ ఆర్తనాదాలు చేస్తుంటారు. అలా కాకుండా కృష్ణుడు జన్మించినప్పుడు చాలా ప్రశాంత వాతావరణం ఉంటదన్నమాట. అట్లా ఎప్పుడు జన్మించాడు ఇంతకీ కృష్ణుడు? ఈ బ్రహ్మ యొక్క లైఫ్ లో, బ్రహ్మ జీవితం 100 సంవత్సరాలు జీవిస్తాడు ఆయన. 100 సంవత్సరాలంటే అవి ఎట్లా, ఒక్క సంవత్సరం అంటే, ఒక్క రోజు అంటే ఆయనకి ఒక పగలు అంటేనే ఆ కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం, ఈ నాలుగిటిని కలిపితే ఎంత అవుతుందో అది ఒక దివ్య యుగం. కలియుగంలో 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు, సత్యయుగంలో 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతానమాట. ఇది ఒక మహాయుగం, ఒక చతుర్యుగం అంటారు. ఆ టైము బ్రహ్మకి ఒక పగలు. ఒక పగలైతే మళ్ళీ రాత్రి కూడా అంతే టైం ఉంటుంది. అట్లా అదంతా ఒక రోజు. అలా ఒక సంవత్సరం, అలా 100 సంవత్సరాలు గడిస్తే ఆయన జీవితకాలం అన్నమాట. ఈ ఆయన జీవిత కాలం మొత్తంలో కృష్ణ ఒక్కసారి జన్మిస్తాడు. అది ఎప్పుడు? వైవస్వర మన్వంతరంలో 28వ సైకిల్, అంటే ఈ చతుర్యుగం జరుగుతున్న 28వ సైకిల్లో ఆయన జన్మిస్తారు. ఈ మన్వంతరాలు 14 ఉంటాయి. ఆ 14 మనువులు వస్తారు ఈ బ్రహ్మ వయసులో. ఈ వైవస్వర మన్వంతరంలో అంటే మనం కూడాను వైవస్వర మన్వంతరంలోనే ఉన్నాం. అంటే మనం కలియుగంలో ఉన్నాము,
మనకి బిఫోర్ ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించాడు అనమాట. ఆ సైకిల్లో ఆ మన్వంతరంలో మనం పుట్టాం కాబట్టి మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు మనల్ని కూడా. అర్ధరాత్రి ఖచ్చితంగా 12 గంటలకి జన్మిస్తాడు. అది ఎలా ఉందంటే పూర్ణ చంద్రోదయంగా ఉందన్నమాట. తూర్పు దిక్కున ఆవిర్భించే ఉదయించే పూర్ణ చంద్రోదయంగా. కానీ అష్టమి రోజు పుట్టాడే కృష్ణుడు, కృష్ణ పక్ష అష్టమి రోజు ఆవిర్భించాడు. కాబట్టి అప్పుడు అసలు ఎట్లా ఉంటాడు చంద్రుడు? క్షీణిస్తూ ఉంటాడు. పౌర్ణమి తర్వాత క్షీణిస్తాడు. అయినా కానీ ఇక్కడ ఆ అష్టమి కూడాను పూర్ణ చంద్రోదయంతో వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకు? కృష్ణుడు జన్మిస్తున్నాడు అనేసి, అది చంద్రవంశంలో పుడుతున్నాడు అనేసి. అసంపూర్ణంగానే ఉన్నా కూడా చంద్రవంశంలో భగవంతుడు ఆవిర్భవిస్తున్నాడని చాలా పరమానంద భవితులు అవుతారనమాట. కృష్ణుడి అనుగ్రహం వల్ల ఆ అష్టమి నాడు చంద్రుడు కూడాను పూర్ణ చంద్రుడిలాగా గోచరిస్తాడు. ఇమని కమణిఖ్య అనే జ్యోతిష్ శాస్త్రంలో శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రాల వివరాలు స్టడీ చేస్తే ఏమని తెలుస్తుందంటే, ఆ టైంలో పుట్టిన వాళ్ళు పరబ్రహ్మమే అవుతారు అంటారనమాట. పరబ్రహ్మము అంటే పరమ సత్యం. పరమ సత్యము అంటే ఎవరు? కృష్ణ భగవానుడే అన్నమాట. కృష్ణ భగవానుడే పుడతాడు, భగవంతుడే పుడతాడని చెప్పారు. దాని ప్రకారంగా ఈ కృష్ణుడు ఎలా పుడతాడు? సామాన్యంగా పుట్టాడా? ఎలా పుట్టాడు అన్న ఐడియా ఉందా ఎవరికైనా? ఎస్ మాతాజీ, అంటే అన్ని అలంకరించుకొని చతుర్భుజం రూపంలో జన్మిస్తాడు కదా. ఉమ్, మనకి మళ్ళీ 2 చేతులు 2 కాళ్ళు కాదు, ఆయన 4 చేతులు చతుర్భుజంతో శంఖ చక్ర గద పద్మాలను ధరిస్తాడు. శ్రీవత్స చిహ్నము. శ్రీవత్స చిహ్నం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైంది. ఈ కృష్ణుని గుండె పైన, హృదయం పైన ఒక చిహ్నం ఉంటదన్నమాట. అది కౌస్తవమణి ధరించేసేసి లాకెట్ ఉన్న హారాన్ని వేసుకొని పీతాంబర దారి బాగా బట్టలు ధరించేసేసి, పట్టు బట్టలు ధరించి, నల్లని మేఘం వలె నీల మేఘశ్యాముడు కదా, తేజోవంతంగా కనపట్టేవాడు. పద్మ దళాలతో వైడూర్యాలు, ఖచ్చితమైన కిరీటాన్ని కూడా ధరించి, కుండలాలు, దేహమంతా కూడా ఆభరణాలు, ఆ వంకులు వంకుల జుట్టు కలిగేసేసి పుడతాడనమాట. ఇప్పుడు చాలా మంది నేను దేవుణ్ణి నేనే భగవంతుని అని ప్రకటించుకుంటా ఉంటారు. మరి వాళ్ళెవరైనా ఇట్లా జన్మించారా? భగవంతుడు ఇన్ని బట్టలు ధరించి జన్మించాడు. వీళ్ళు అసలు ప్యాంపర్స్ కూడా, గోచిగుడ్డ కూడా పెట్టుకొని పుట్టుండ్రు. అది అట్లాంటి వాళ్ళని నమ్మకూడదు. ఆ బాలుని అసాధారణ రూపాన్ని చూసి అతడు ఆశ్చర్యచకితుడవుతాడు. ఎవరు ఎవరు ఆశ్చర్యచకితుడయ్యేది? వసుదేవుడు. దేవకి వసుదేవ్. దేవకి వసుదేవులు. అయితే అట్లా పుట్టిన వాళ్ళకి అప్పుడే ఇలా అలంకరణ ఉంది ఏంటి అని చెప్పేసేసి కొద్దిగా సందేహిస్తారు. సందేహించి తర్వాత నెమ్మదిగా వసుదేవుడు అర్థం చేసుకుంటాడు, ఈయన సామాన్య మానవుడు కాదు అని చెప్పేసి చాలా ఆనందపడిపోతాడు. భగవంతుడే జన్మించాడనేసేసి సంతోషపడిపోతాడు. కాకపోతే ఉన్నది చెరసాల్లో ఉన్నాడు కాబట్టి, ఈ కంసుని బందీ అయి ఉన్నాడు కాబట్టి ఉమ్, కొంచెం బాధగా ఉంటది. అయినా కానీ ఉమ్, చాలా వినయంగా ఆ బాబుని చూసేసి ఈ అన్ని లక్షణాలతో పుట్టాడని పదే పదే చూసుకొని ఆ, చాలా సంబరాలు చేసుకోవాలి అనిపిస్తది. ఈ రాజులు కదా, వసుదేవుడు మహారాజు కదా, ఉగ్రసేను కుమారుడు వసుదేవుడు.
ఈయన అదే ఈ జైల్లో లేకుండా ఇది ఐ మీన్ అది చెరసాల్లో లేకుండా ఆ, విడిగా ఉన్నట్లయితే గనక వాళ్ళకి ఏ సంతోషం వచ్చినా రాజులు ఏం చేస్తారు? బ్రాహ్మలకి, ప్రజలకి, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని బ్రాహ్మలకి, ప్రజలందరికీ కూడాను దాన ధర్మాలు చేస్తుంటారు. ఈయనకు కూడాను ఎంతో చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉండి చేసుకోలేకపోతాడు కదా. అందుకని చెప్పేసేసి మానసికంగా 10,000 గోవుల్ని దానం చేస్తాడు. మనం కూడా చేయటం చేత కాకపోతే మానసికంగా కూడా చెయ్యొచ్చు. అలా ఏదన్నా ఒక పువ్వు చూడగానే ఆ పువ్వుని కృష్ణార్పితం అన్నాం అనుకోండి, ఆహా అది కృష్ణుడికి సమర్పణ అయిపోతుంది. అలాగే నా పళ్ళు చూస్తాము, ఏదైనా చూసింది కృష్ణార్పణం అన్నాం అనుకోండి, కృష్ణుడికి అర్పించిన వాళ్ళం అవుతాము, కృష్ణుని తలుచుకున్న వాళ్ళం అవుతాము. తర్వాత అది తర్వాత వాడుకున్న వాళ్ళు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళు అవుతారు. అందుకని మనం కూడాను వాస్తవంగా చేయలేనప్పుడు మానసికంగా అయినా చెయ్యొచ్చు. అదే ఏదో చెప్తుంటారు పాస్ట్ టెన్స్ లో, ఒక బ్రాహ్మడు పాయసం చేసి పెడుతుంటాట మానసికంగా. ఆయన యాక్చువల్గా ₹1 కూడా ఖర్చు పెట్టడు, మానసికంగా చేస్తాడు. చేసినా కానీ భగవంతుడు ఆయన్ని స్వీకరిస్తాడు ఆ ప్రసాదాన్ని. అది మన భావన, మన మనస్సు కావాలి. అది ఇంకా దేవుడేనని, భగవంతుడే దేవాదేవుడేనని ఆయనకి నమ్మకం దొరకగానే ఏం చేశాడు? ఇంకా చేతులు జోడించి స్తోత్రం చేయనారంభించాడు అనమాట. మనం కూడాను భగవంతుణ్ణి చూడగానే ఐ మీన్ మనకి మామూలుగా దర్శనం దొరకకపోవచ్చు, ఒక విగ్రహాన్ని మన ఇంట్లో కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడైనా కానీ మనం కూడా స్తుతించాలి భగవంతుణ్ణి. అంతేకాని మన కోరికల లిస్టు పెట్టకూడదు. అదే మనకేం ఇవ్వాలో భగవంతుడు చూసుకుంటాడు, మనం ఆయన్ని స్తుతిస్తే చాలు. ఏమని స్తుతిస్తున్నాడు వసుదేవుడు? నీవెవరో అర్థం చేసుకోగలుగుతున్నాను, నువ్వు దేవాతి దేవుడివి, సర్వా సర్వాత్ముడవి, పరబ్రహ్మానివి, నీవు నీ నిత్య రూపంలో ఆవిర్భవించావు, మేము దాన్ని నేరుగా చూడగలుగుతున్నాము. కాకపోతే నీవు కంసుని వలన నేను భయపడి ఉన్నానని చెప్పేసి ఆ భయాన్ని దూరం చేయడానికే నువ్వు అవతరించావని నాకు తెలుసు. నీవు మటుకు ఈ భౌతిక జగత్తుకి చెందినవాడి కాదు. ఈ నీవు చూసినంతనే, వీక్షించినంతనే భౌతిక జగత్తుని సృష్టింప చేయగలిగే పురుషుడవు నీవే అని పలికాడు. పురుషుడవు అంటే కృష్ణ భగవాన్ ఒక్కడే పురుషుడు. ఇక్కడ మనం చూస్తున్న భౌతిక ప్రపంచంలో పురుషులు, స్త్రీలు అందరూ కూడాను స్త్రీలే అన్నమాట. ఒక్క కృష్ణ భగవానుడే భోక్త, మనందరం కూడాను స్త్రీలమే. తన వీక్షణం చేతనే దేవాదేవుడు వసుదేవి పత్ని అయిన దేవకి గర్భంలో ప్రవేశించాడు. అదెలా సాధ్యమైద్ది, ఆయన ఎలా గర్భంలోకి వచ్చాడు అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఎందుకంటే అసలు ఈ సృష్టి కూడా అలాగే కదా జరిగింది. ఎలా జరిగింది? ఈ భగవంతుడికి ఏమేమి అవతారాలు ఉన్నాయి? ఎవరికైనా ఐడియా ఉందా? దశావతారాలు అంటారు కదా మాతాజీ. మనము ఆ ఉన్న అవతారాలన్నిటినీ కూడాను క్రోడీకరిస్తే మన వాళ్ళు ఏం చెప్పారంటే పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, యుగావతారాలు, మన్వంతార అవతారాలు, శక్తావేశ అవతారాలు ఇలా విభజించేశారు. విభజించి ఫస్ట్ ఈ పురుషావతారాల్లో ఎవరు వస్తారు పురుషావతారం కిందకి? కృష్ణుడు మాతాజీ. పరశురాముడు. సాయి కార్తీక సాయి విష్ణు. కరెక్ట్ మాతాజీ. కారణోదాక సాయి విష్ణువు, ఆయన నుంచి ఆయన గాలి విసర్జిస్తే ఆయన స్వేదం నుంచి విశ్వాలు సృష్టించబడతాయి. ఆ ఒక్క ప్రతి విశ్వంలో కూడాను గర్భోదక సాయి విష్ణువు ప్రవేశిస్తాడు. ఆయన నుంచి బ్రహ్మ ఉద్భవించి
అక్కడి నుంచి ఈ జీవ సృష్టి జీవులందరూ జన్మించడం జరుగుతుంది. ఈ ప్రతి అణువులో, ప్రతి జీవిలో, ప్రతి పదార్థంలో, ప్రతి పరమాణువులో క్షీరోదక సాయి విష్ణువులాగా అందరి దగ్గర అందరిలోనూ ఉంటాడనమాట. అది అట్లా ఉండేవాడివి ఈ దేవకి గర్భం నుంచి రావటం ఏమి గొప్ప విశేషమేమి కాదు అని చెప్పేసేసి సమన్వయపడతారనమాట. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ పంచ భౌతికాలతోనే కదా మన భౌతిక దేహం ఏర్పడేది. దేహం తయారైనప్పుడు కొత్తగా తయారైనట్లు కనబడినా వాస్తవానికి అవి దేహానికి బయట కూడా ఉన్నాయి, మనలోనూ ఉన్నాయి, బయట ఉన్నాయి. అట్లాగే కృష్ణ భగవాను దేవకి గర్భంలోనూ ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. కానీ ఆయన వాస్తవిక ధామము వాస్తవమైన ప్లేస్ ఎక్కడ? నిజధామం గోలోకం మాతాజీ. గోలోక బృందావనం. అక్కడ పర్మనెంట్ గా ఉంటారనమాట, స్థిరంగా. తర్వాత ఇక్కడ అంతా కూడా ఆయన విస్తరణ ఉంటుంది, విస్తరించి ఉంటావు అన్ని చోట్ల కోట్లాది కోట్లుగా విస్తరించి ఉంటాడు. ఇక్కడ ఉన్నాడని అక్కడ లేడనుకోవద్దు, అక్కడ ఉన్నాడని ఇక్కడ లేడనుకోవద్దు, అన్ని చోట్ల ఉంటాడు. ప్రకృతి ఆయన నుంచే వస్తుంది. సూర్యకాంతికి సూర్యుడు మూలమైనట్లు నీవే ప్రకృతికి మూలమై ఉన్నావు. సూర్యకాంతి సూర్యుడిని కప్పేస్తుందా? కప్పివేయలేదు. అట్లాగే ఈ భగవంతుణ్ణి త్రిగుణాలు కప్పివేయవు. త్రిగుణాలకి అతీతంగా ఉంటాడనమాట భగవంతుడు. పరబ్రహ్మాన్ని తన తేజస్సు పరబ్రహ్మం తన తేజాన్ని ప్రదర్శిస్తాడని, అందువల్లనే సమస్తము ప్రకాశవంతం అవుతుందని వేదాల వల్ల మనం తెలుసుకుంటాము. బ్రహ్మజ్యోతి భగవానుని దేహము, ఆ దేహం నుంచి బహిర్గతం అవుతుంది. బ్రహ్మ సంహిత నుండి మనం తెలుసుకుంటాం అన్నమాట. బ్రహ్మజ్యోతి అనేది ఎట్లా వస్తుంది? ఆ కాంతి భగవంతుడి దేహాన్ని నుంచి వస్తుంది. బ్రహ్మజ్యోతి నుండి సమస్త సృష్టి జరుగుతుంది. బ్రహ్మజ్యోతికి భగవంతుడే ఆధారమని భగవద్గీతలో కూడా చెప్పారు. కనుక సమస్తానికి దేవాది దేవుడే ఆది మూలము. పోనీ భౌతిక జగత్తులోకి వచ్చాడు కదా అనేసి ఆయనకి భౌతిక గుణాలు అంటుతాయా? ఏమంటవు. అది ఆయనలాగానే ఉంటాడనమాట. దేవదేవుడే ప్రత్యక్షంగా పరోక్షంగా సర్వత్రా ఉంటాడు. సృష్టిలో ఉంటాడు, సృష్టి బయట ఉంటాడు. ఏమి మనం వేరు చేయలేండి. భగవంతుడికి ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి? రెండు రకాలే. ఆంతరంగిక శక్తి, బాహ్య శక్తి. భౌతిక శక్తి అంటే భౌతిక ప్రకృతి అంటే న్యూన శక్తి, ఉన్నత శక్తి. న్యూన శక్తి అంటే జడ పదార్థాల్లో ఉండేది, జీవశక్తిలో ఉండేది ఉన్నత శక్తి అనమాట. మన జీవుల్లో ఉండేది ఉన్నత శక్తి అనమాట. అవి రెండు కూడా ఆయన నుంచే వచ్చాయి. అందుకని చెప్పేసి ఆయన జడ పదార్థాల్లో ఉన్నాడని ఆయన మందబుద్ధుడు అంటామా? అనకూడదు. అది భౌతిక స్థితిలో ఉన్న భౌతిక పరిస్థితుల్లో ఆయన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేవన్నమాట. ఇంకా వసుదేవుడు అంటున్నాడు, నీవు శుక్లం అని పిలువబడినావు. శుక్లము ధవళ వర్ణం అని అర్థము, పరతత్వానికి ప్రతీక. ఇక్కడ ఈయన గుణావతారాన్ని చెప్తున్నాడు. గుణావతారాలు ఏంటి? భగవంతుడి గుణావతారాలు మాతాజీస్ రవిజీస్ ఉన్నారో లేదో తెలీదు. మాతాజీస్ భగవంతుడి గుణావతారాలు ఏంటి? హరే కృష్ణ మాతాజీ. వీళ్ళు కొంచెం కొత్త వాళ్ళందరూ.
స్టార్టింగ్లో ఉన్నారు. సో ఇంత డీటెయిల్గా వాళ్ళు చెప్పలేరు. హరే కృష్ణ. బ్రహ్మ విష్ణు శివుడు ఇలాగా దీనిలో వచ్చింది కదా మాతాజీ, అందుకని చెప్తున్నాను. ఉమ్, ఓహో, ఆన్సర్ చేయబడని చెప్తున్నారా? ఉమ్, బ్రహ్మ ఆ, కృష్ణనేమో తెలుపు వర్ణానికి ప్రతీక, ఆయన స్థితికారకుడు. సృష్టి చేయటానికి రజోగుణ కారకుడైన బ్రహ్మదేవుడు, ఆయన ఎరుపు అని పిలువబడతాడు. తర్వాత ఈ జగత్తుని నశింపజేస్తాడు కాబట్టి శివుడికి నలుపు రంగు ఆపాదించబడింది అనమాట. ఇవన్నీ కూడాను, ఈ గుణాలన్నిటికీ కూడాను నీవు ప్రభావితుడవు కావు అని చెప్తున్నారు. హరిర్షి నిర్గుణ సాక్షాత్ అని వేదాల్లో చెప్పారు. భౌతిక గుణాల నుండి విముక్తుడే ఉంటాడు. గుణాలు ఎన్ని రకాల ఐడియా ఉందా మాతాజీ? 3 మాతాజీ. సత్వగుణము, రజోగుణము, తామస గుణం. త్రిగుణాలు. తెగుణాలు. కృష్ణకి అతీతంగానే ఉంటుంది. ఈ 3 గుణాలకి మించి విశుద్ధ సత్వగుణం ఉంటుంది, దానిలో ఉంటాడనమాట భగవంతుడు. ఈ రజస్తమో గుణాలు దేవాదేవుల్లో ఉండవన్నమాట. ఇంకా ఏమంటున్నాడు? దేవా అఖిలేశ్వర, నీవు దేవాది దేవుడవు, జగత్తును రక్షించేవాడవు, నీవు పరమ నియామకుడవైనను దయతో నా ఇంటిలో ఆవిర్భవించావు. ఈ క్షత్రియులు ఉన్నారే, వీళ్ళందరినీ రాజతంత్రజ్ఞులు సమస్త సైన్యాల్ని వధించడానికే నీవు ఆవిర్భవించావు. వారి అనుయాయుల్ని సైన్యాల్ని అన్నిటినీ వధించడం సునిశ్చితమే అంటున్నాడు. అంటే కంసుడిని వధించడానికే నీవు జన్మించావు అని చెప్తున్నాడు అనమాట. దుర్జనుడైన కంసుని, అతని అన్యాయాన్ని వధించడానికే నువ్వు అవతరించావని నాకు తెలుసు. కంసుడు ఏం చేశాడు? ఈ కృష్ణకి ముందు 6గురిని వధించేశాడు. ఇప్పుడు నీ జన్మ వార్తకై అతడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నిన్ను కూడాను వధించడానికి సకల ఆయుధాలతో వస్తాడు. ఎప్పుడైతే ఈయన జన్మించాడని తెలిసిందో వెంటనే పరిగెత్తుకొస్తాడు. ఈ ప్రార్థన తర్వాత ఇప్పుడు దేవకీదేవి స్తుతిస్తుంది అనమాట. ఏమని? నా సోదరుని దురాఘాతాల కారణంగా ఎంతో భీతి చెంది ఉన్నాను. దేవా, నారాయణుడివి, శ్రీరాముడు, శీర్షుడు, ఆదివరాహుడు, నృసింహుడు, వామనుడు, బలదేవుడు, విష్ణువు నుండి బయల్వెల్లడి కోట్లాది కోట్ల అవతారాల నుండి నీ నిత్య రూపములు వేదవాంగ్మంలో మూల రూపములన్నీ వర్ణించబడినాయి. ఇన్ని రూపాల్లో నీవు ఉన్నావని చెప్పారు, అవతరించావని. నీ అవతారాలని కూడాను భౌతిక సృష్టికి అతీతమైనవి, ఆది రూపమై ఉన్నాయి అని చెప్పారన్నమాట. నీ రూపాలన్నీ శాశ్వతాలు. మన రూపాలు ఏముంది, వెంటనే చనిపోగానే వెళ్ళిపోతాయి. కానీ భగవంతుడి రూపాలు శాశ్వతాలు, సర్వవ్యాపకాలు, స్వప్రకాశాలు, అవికారాలు, నిర్గుణాలు. ఇట్టి నిత్య రూపములు జ్ఞానానంద పూర్ణములు. శుద్ధ సత్వంలో నెలకొని ఉండే ఆ రూపములు సర్వదా దివ్యలలో నెలకొని ఉంటాయి. ఎప్పుడు లీలలు చేస్తూనే ఉంటాయి. ఒక రూపానికి పరిమితై ఉండరు అనమాట. శాశ్వత రూపాలు పరిపూర్ణులై ఉంటాయి ఆయన రూపాలన్నీ కూడాను. అవన్నీ కూడాను నీవేనని నేను తెలుసుకున్నాను అని ఆమె చెప్తుందనమాట. ఈ బ్రహ్మదేవుడు ఇట్లా మనం ఇందాక లెక్కేసాం కదా, బ్రహ్మ ఆయుష్ ఎంతో అట్లా కోటాను కోట్లు ఉంటుంది అనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఏమైతుంది? జగత్ ప్రళయం వచ్చేసి ఆయన 100 ఏళ్ళ ఆయుష్ అయిపోగానే, ఆయన 100 ఏళ్ళు అంటే చాలా లెక్కేసాం కదా మనం. అన్నేళ్ళు అయిపోగానే జగత్ ప్రళయం వచ్చేస్తుంది. ఈ మొత్తం సృష్టి అంతా కూడాను భగవంతుడిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళా అప్పుడు ఒక్క కృష్ణుడు ఒక్కడే మిగులుతాడు. ఆయనలోకి అవ్యక్తమైపోతుంది సృష్టి అంతా, బ్రహ్మతో సహా.
అవ్యక్తానికి నిర్దేశకుడవు. ప్రకృతికి చరమాశ్రమైన నీకు వందనాలు ప్రభు. సమస్త జగత్తు క్షణము మొదలుకొని సంవత్సరాల పర్యంతముగా నున్న కాలం యొక్క ప్రభావంలో ఉన్నది. అంతా కూడా నీ నిర్దేశంలోనే పనిచేయుచున్నది. సమస్తానికి నిర్దేశకుడవు, సర్వశక్తి నిధివి. ఈ గ్రహాలు కానీ, ప్రకృతి కానీ, ఆ, వరుణుడు కానీ, ఇంద్రుడు కానీ, దేవతలు కానీ, సమస్త జీవులు సమస్తము భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటాయి. అదే బద్ధ జీవులందరూ ఒక దేహం నుంచి ఇంకో దేహానికి మనం ఏం జరుగుతుంటుంది, ఇలా జన్మ మృత్యు తాకిడిలో పడిపోయి కిందకి పైకి తిరుగుతూ ఉంటాం మనం. ఎట్లా ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేచతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. 8.16 భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఆయన్ని చేరుకోకపోతే ఇక ఇక్కడే కిందకి పైకి, పైన సత్యలోకం నుంచి పాతాళలోకం దాకా తిరుగుతూనే ఉంటాం అన్నమాట అని చెప్పాడు. భగవంతుడి పాదాశ్రయాలు పట్టుకుంటేనే మనకి జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడగలుగుతాము. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. భగవద్ధామాన్ని చేరుకుంటే మళ్ళా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడి క్రూర హస్తాల నుండి నన్ను రక్షించమని నేను వేడుకుంటున్నాను. ఆమె తల్లి కృష్ణ భగవాన్ అడుగుతుంది, నన్ను రక్షించయ్యా మీ మావయ్య నుంచి, క్రూర హస్తాల నుంచి అని చెప్తుంది. నీ సేవకులను రక్షించడానికి నువ్వు సర్వదా సన్నిధుడివై ఉంటావు కనుక ఈ భయంకర పరిస్థితులను నన్ను కాపాడమని నిన్ను అర్థిస్తున్నాను. మరి ఆయన సేవకులు, ఆయన భక్తులు అడిగితే కాదంటాడా భగవంతుడు? పరిగెత్తుకొస్తాడు. ఆ ప్రహ్లాదుడి కోసం స్తంభం నుంచి వచ్చాడు కదా, అట్లాగా ఆయన భక్తులకి సర్వదా రక్షిస్తూనే ఉంటారన్నమాట. భగవద్గీతలో చెప్పారేమని, నా భక్తుడెన్నడు నశింపడని లోకానికి ప్రకటించు అని అర్జునునికి ఆశ్వాసం ఇస్తూ పలికాడు. ఆయన్ని గనక నమ్ముకుంటే ఎప్పటికి కూడాను నష్టపోడు అని చెప్పమని చెప్పాడు అనమాట. ఆ విధంగా రక్షణ కొరకు ప్రార్థిస్తూనే దేవకి మళ్ళా మాతృవాత్సల్యాన్ని కూడా ప్రకటించసాగింది. ఎంత గొప్పగా చెప్పింది ఇప్పటిదాకా, నువ్వే సర్వవ్యాపకుడివి, నువ్వే దేవాదేవుడివి, అందరినీ రక్షించేవాడివి, నువ్వు కంసుని వధించడానికి వచ్చావు అని అన్నా కూడా మళ్ళా మాతృవాత్సల్యం, తల్లి హృదయం కదా, మళ్ళా ఎక్కడో కించిత్ భయం, మళ్ళా ఎక్కడ కంసుడి చేతిలో వధించబడతాడో అని భయపడుతుంటది అనమాట. అందుకని సాధారణంగా ఈ దివ్య రూపము ధ్యానమందు మునులచే దర్శించబడుతుందని నాకు తెలిసినప్పటికీ నీవు జన్మించావని తెలియగానే కంసుడు నీకు అపకారం చేస్తాడమని నేను భయపడుతున్నాను. ఈ దివ్య రూపాన్ని ఎవరు చూడగలుగుతారు? మునులు చూస్తారు. కానీ కంసుడు ఈయన్ని చూశాడంటే చంపేస్తాడని భయపడుతున్నాను అంటుంది. మా చర్మ చక్షువులకి రూపం కనపడకుండా చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఈవిడ ఎలా భయపడుతుంది? అమ్మో, ఇలాగా 4 చేతులతో చతుర్భుజాలతో ఉన్నావు, అలా వద్దు, సామాన్యంగా ఉండు, అప్పుడు భయపడకుండా ఉంటాడు అని చెప్పంటాడు. మళ్ళా కొంతమంది ఆచార్యులు వర్ణిస్తారు, అమ్మో ఏంటి అందరికీ 2 చేతులు ఉంటాయి, అయితే మీ కొడుక్కి 4 చేతులు ఉన్నాయని బయట ప్రజలందరూ ఎక్కిరిస్తారని చెప్పేసేసి అలా కూడాను నువ్వు 2 చేతులతోనే ఉండవు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తానమాట. తర్వాత మళ్ళాను, ఏంటి నువ్వు నవ్వుతూ ఉన్నావు, నవ్వుతూ మాతో మాట్లాడుతున్నావేంటి, ఎవరైనా పుట్టగానే ఏడుస్తారు కదా, నువ్వేంటి నవ్వుతూ మాట్లాడుతున్నావు అని అడుగుతుంది దేవకి. అంటే ఆయన ఓహో అలాగా అయితే ఏడ్చేస్తానని చెప్పేసి పెద్దగా ఏడ్చేస్తాడు భయంకరంగా. ఏడిస్తే మళ్ళా భయపడిపోద్ది ఆవిడ.
అమ్మో నీ ఏడు వినేసేసి ముందు కంసుడు అర్జెంటుగా పరిగెత్తుకొస్తాడు. ఏంటి అంత పెద్దగా ఏడుస్తున్నావు అంటది. ఇందాక ఏడవపోతేనో ఏడవలేదన్నావు, ఇప్పుడు ఏడుస్తున్నావు అంటున్నావు, ఎలాగమ్మా అంట. సరే చిన్నగా ఏడవమ్మా, నేను ఆవిడ ఊరుకోబెట్టినట్టు ఆయన ఏడుపు మానినట్టు ఫీల్ అయ్యి సంతోషపడతారనమాట. ఎక్కడ అపకారం చేస్తాడోనని భయం వేస్తుంది కంసుడు. ఉమ్, ఈ ఈ రూపంలో కనపడద్దు అని చెప్పేసేసి అడుగుతుంది అనమాట. సాధారణ రూపాన్ని తీసుకోమని చెప్తుంది. ఉమ్, ఇంకా కంసుడికి తెలియదు, తెలిస్తే గనక వెంటనే వచ్చేస్తాడు. అందుకని చెప్పేసేసి నీవు ఈ రూపాన్ని మార్చుకోమని చెప్తుంది. జగత్ ప్రళయం సమయంలో అంతా కూడా విశ్వాన్నంతా ఆయన పొట్టలో ఉంచుకుంటాడు. ఉం? అంతటి గొప్పవాడివి నా గర్భంలో జన్మించావు, అందుకని చెప్పేసి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉం? నీవు సామాన్య మానవుల్లాగా భూమి మీదకి రావటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్తుంది అనమాట ఆవిడ. ఈమెన స్థుతులు విన్న తర్వాత ఇప్పుడు కృష్ణ భగవాన్ చెప్తున్నాడు ఏమని, ఈ 14 మంది బ్రహ్మ కాలంలో 100 సంవత్సరాల కాల పరిమితిలో 14 మంది మనువులు వస్తారనమాట. వాళ్ళల్లో ఫస్ట్ అతను స్వయంభూ మను. ఆ స్వయంభూ మనువు టైంలో ప్రజాపతుల్ని సృష్టిస్తారనమాట బ్రహ్మదేవుడు. ఆ ప్రజాపతుల్ని సంతానాన్ని వృద్ధి చేయమని చెప్తాడు. ఆ ప్రజాపతుల్లో ఎవరు, సుతపుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య కృష్ణవి. వీళ్ళిద్దరిని సంతానాన్ని అభివృద్ధి చేయమంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు, సీరియస్గా కఠోరంగా తపస్సు చేస్తారు. ఏంటి, ఏమి తినకుండా ఆ నేలపై పైనుంచి ఆకులు పడితే ఆ రాలిన ఆకులు తింటూ స్థిరం చిత్తంతో కామ నిగ్రహంతో ఆయన ఏదో ఒక కోరిక కోరాలని చెప్పేసి భగవంతుడిని మనస్సంతా భగవంతుడిపై లగ్నం ఉంచి భగవత్ సేవ చేస్తూ హృదయంలో నిరంతరము భగవంతుడిని జపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు. ఉండేటప్పటికి భగవంతుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై వాళ్ళకి ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకోమని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటారు, మాకు ఈ భవబంధాల నుంచి విముక్తి కలిగించమని కోరరు, నీలాంటి పుత్రుడు కావాలి అని కోరుకుంటారు. అసలు కృష్ణ భగవానుడు లాంటి వాళ్ళు ఉండరు, ఆయనని మించిన వాళ్ళు ఉండరు, ఆయనతో సమానులు కానీ ఆయన కన్నా అధికులు కానీ ఉండరు. అలాంటిది ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరిని ఎలా ఆయన పుట్టించగలుగుతాడు? అందుకని చెప్పి ఏమంటాడు, నేనే మీ గర్భంలో ప్రవేశిస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు. అలా ప్రామిస్ చేస్తే ఇంకా వాళ్ళకి అభయం ఇచ్చారు కదా అనేసి వాళ్ళు అప్పుడు సంసారం చేస్తారనమాట. ఎవరెవరు మాతాజీ? దేవకి వసుదేవుడు. దేవికి వసుదేవులు. కాదు మాతాజీ, అదే స్వయంభూ మన్వంతరంలో సుతపుడు కృష్ణువి, ప్రజాపతి సుతపుడు ఒక ప్రజాపతి అన్నమాట. ఆయన సంగతి మనం చెప్తుంది ఇప్పుడు. అయితే నేను మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానా? ఈ 14 మన్వంతరాల్లో అర్థమైంది ఫస్ట్ మాతాజీ. మన్వంతరం భో మన్వంతరం. ఆ మన్వంతరంలో ఈ సుతపుడనే ప్రజాపతిని సృష్టించి సంతానాన్ని అభివృద్ధి చేయమంటే భార్యాభర్త ఇద్దరు కూడాను వీళ్ళు తపస్సు చేస్తారు. ఎందుకని, ఎవరో ఒకళ్ళని సంతానంగా తీసుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు, భగవంతుడిని స్వయంగా సంతానంగా తీసుకోవాలని తపస్సు చేస్తారు. తపస్సు చేసేటప్పటికి వీళ్ళకి ఈ కృష్ణ ఏమని కృష్ణ గర్భుడు అనే పేరుతో పుడతాడనమాట.
ఆ తర్వాత మళ్ళా తదుపరి యుగంలో అదితి కశ్యపులకి ఉపేంద్రుడిగా పుడతాడు. ఉపేంద్రుడు అంటే ఆయన వామన దేవుడు అని పేరు గాంచాడు. వామన దేవుడు అంటే ఎట్లా ఉంటాడు? పొట్టిగా ఉంటాడు. పొట్టిగా ఉంటాడు. లో ఉంటాడు. అలాగా 3 సార్లు పుత్రుడిగా జన్మిస్తానని వరం ఇచ్చాడు వాళ్ళకి. అందుకని చెప్పి 3వసారి దేవకి వసుదేవుల గర్భంలో జన్మిస్తాడనమాట. అర్థమైందా మాతాజీ? మాతాజీ. జన్మిస్తానని చెప్తాడు. 3 సార్లు పుత్రునిగా జన్మిస్తానని చెప్తారనమాట. చెప్పి ఈ సుతపు కృష్ణుకి ఫస్ట్ టైము కృష్ణి గర్భుడు అనే నామంతో జన్మిస్తాడు. ఆ తర్వాత అదితి కశ్యపులుగా వాళ్ళిద్దరికేమో ఉపేంద్రుడిగా వామనుడిగా జన్మిస్తాడు. 3వసారి దేవకి వసుదేవులుగా జన్మిస్తాడనమాట. అలా ఈ భూలోకంలోకి రావటం జరుగుతుంది. మరి మామూలుగా జన్మిస్తే వాళ్ళకి నమ్మకం ఉండదు కదా, ఏదో సాధారణ బాలుడు అనుకుంటారు. అందుకని భగవత్ రూపంలోనే వాళ్ళకి నమ్మకం కలుగుద్దని ఈ చతుర్భుజాలతో ఆభరణాలతో ఇలాగా జన్మిస్తాడనమాట. అందుకని చెప్పేసి మీరు ఇన్నిసార్లు కూడా నన్ను ఎంతో ప్రేమగా పెంచారు పుత్రునిగా, అందువల్ల నేను మీకు మీ ప్రేమకి ప్రసన్నుడయ్యాను. అందుకని చెప్పేసి మీరు ఈ టైము భగవద్ధామానికే వెళ్తారు అని చెప్తాడనమాట. ఇంకా వాళ్ళు కోరుకున్న కోరిక తీరిపోయింది. 3 సార్లు పుత్రుడిగా జన్మ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా మళ్ళా జన్మ లేకుండా చేస్తాడనమాట భగవంతుడు. గోలోక ధామానికి వెళ్తారని చెప్తాడు. ఇంక మీరు నా గురించిన చింత కంసుని భయం ఉన్నదని నాకు తెలుసు, అందువల్ల మీరేం చేయాలి, నన్ను వెంటనే గోలోకానికి తీసుకెళ్ళండి అని చెప్పేసేసి అక్కడ యశోదకి యోగమాయ పుడుతుంది. ఆమెను తీసుకొచ్చి దేవకి చేతిలో పెట్టి ఈ కృష్ణుని తీసుకెళ్ళి యశోదామాత దగ్గరికి చేర్చమని చెప్పేసి కృష్ణ భగవానుడు చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఇంకా మాట్లాడ్డనమాట. ఇప్పటి వరకు మాట్లాడాడు. అయితే ఇంతకు ముందుగానే వసుదేవుడితో మంచిగా ప్లాన్ చేసుకుంటాడు కృష్ణ. వసుదేవుడు కూడాను చాలా గొప్పవాడు. ఆయనకి శౌర్య అనే పేరుంటది. ఆయన చాలా ధర్మ పరిపాలన చేసిన గొప్ప మహారాజు, శౌర్యవంతుడు. అయితే బుద్ధిమంతుడు కూడా, స్పాంటినిటీ, మంచి తెలివితేటలు కూడా గల ఆయన అనమాట. అది ఎలా మనకి తెలుస్తుంది? దేవకిని వధిస్తానని చెప్పేసేసి ఆయన దేవకి అష్టమ గర్భాన పుట్టే బిడ్డతో ఆయనకి మృత్యు ఉందని తెలిసి కంసుడు దేవకిని వధిస్తానని చెప్పినప్పుడు వసుదేవుడు ఆయనకి రియలైజేషన్ చేస్తాడు. ఎలాగా అన్ని నీకు దేవకి మీద ఎటువంటి కోపం లేదు కదా, ఆడపిల్లని చంపకూడదు, అందులో స్త్రీని వధించకూడదు, నీ చెల్లెలు అలా కూడా నువ్వు చంపకూడదు, అయితే నీకు వాళ్ళ పుత్రుల వల్ల వాళ్ళ బిడ్డల వల్ల నీకు అపాయం ఉంది కాబట్టి ప్రతి బిడ్డని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను అని తెలివిగా చెప్పి తప్పిస్తాడనమాట. ఆ కష్టాన్ని తొలగిస్తాడు, ఆ సిచ్యుయేషన్ని అలా సాల్వ్ చేస్తాడు, ఆ ప్రాబ్లంని. తర్వాత మళ్ళా అంతే ధైర్యంగా మాట అన్నందుకు మాట నిలబెట్టుకొని ప్రతి బిడ్డని పుట్టిన వెంటనే కంసుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అంత ధైర్యం ఎవరికి ఉండదు కదా, పుట్టిన బిడ్డని తీసుకెళ్ళి చంపయ్యా అని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చేంత. మనమే ఏదైనా మాట అంటే ఎటువంటి నష్టము ఏదన్నా కష్టము కలిగేదైతే వెంటనే మాట మార్చేస్తాము, మాట నిలబెట్టుకోము. కానీ భగవంతుడు వసుదేవుడు చాలా శౌర్యవంతుడు కాబట్టి మాట నిలుపుకుంటాడు. అలాగే ఇప్పుడు కృష్ణ వసుదేవుడు కలిసేసి ప్లాన్ చేసుకుంటారు, ఎట్లా వెళ్ళాలి బయటికి, ఎట్లా రావాలి లోపలికని.
అది ఆ చెరసాల ఎంత పకడ్బందీగా పెడతారంటే 16 గదులు దాటి వెళ్ళాలి. 16 గదులు దాటితే గాని బయటకు వెళ్ళటానికి ఉండదు. ఆ 16 గదులకి పెద్ద పెద్ద గొళ్ళాలు, తాళాలు, బయట 2 సింహాలు కాపలా, పైనుంచి సైనికులు ఉండేసేసి బయటికి ఎవరొచ్చినా సరే పెద్ద రాయి పడేద్దామని పట్టుకొని అక్కడ కాపలా కాసే వాళ్ళు ఉంటారు. ఇంకా బయటంతా సైనికులు కావలుంటారు. ఇదంతా తప్పించుకొని ఎలా వెళ్ళాలి? మళ్ళా ఈ వసుదేవుడికి దేవకి మాతకి ఇద్దరికి కూడాను సంకెళ్ళు వేసి ఉంటాయి కాళ్ళకి చేతులకి అన్నిటికి. ఎలా వెళ్ళాలి? ఇక కృష్ణ ఉన్నాడు కదా, ఇంకా కృష్ణ అంటే చింతే ఉంది. చేతిలో కృష్ణని మోస్తుంటే ఉం, ఇంకా భయాలన్నీ ఉంటాయి, పోతాయి, మంచి ప్లాన్లు కూడా వస్తాయి. ఈయన మళ్ళీ అక్కడను ఈ కృష్ణ యొక్క యోగమాయే అక్కడ ప్రసవించింది, అక్కడ జన్మించింది కదా. ఈ శక్తితో ఆ, వీళ్ళు ఒక తట్టలో పెట్టేసేసుకొని కృష్ణుడిని, ఒక మఖమల క్లాత్ ఉంటది, ఆ క్లాత్ తో చుట్టేసుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటే ఆ వసుదేవుడి యొక్క కాళ్ళ సంకెళ్ళు, ఆ డోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి, లాకులన్నీ తాళాలన్నీ ఊడిపోయి చక్కగా వెళ్ళిపోతారు దర్జాగా. ఓపెన్ గా ఉంటే ఎలా వెళ్ళిపోతారో అట్లా వెళ్ళిపోతారు. అంటే ఆ యోగ మాయ వల్ల వీళ్ళందరూ నిద్రిస్తారు. ఇక అట్లా బయటికి రాగానే వరుణుడు, ఇంద్రుడు వీళ్ళంతా నేను సహాయం చేస్తాను భగవంతుడికి అనుకుంటూ బయలుదేరి, ఓహో ఇప్పుడు ఈ వసుదేవుడు నడుస్తుంటే శబ్దం అవుతుందేమోనని పెద్ద కుంభవృష్టి కురిపిస్తారనమాట. ప్రతి ఇళ్ల మీద కూడాను జడివానలు కురుస్తా ఉంటాయి. అలా కృష్ణుడు ఈ మధుర నుంచి గోలోకం వెళ్ళటానికి మధ్యలో యమునా నది ఉంటది, ఆ యమునా నది దాటాలి. యమునా నది దాటేటప్పుడు యమున దారిస్తనమాట. సేతు బంధన సమయంలో శ్రీరామచంద్రుడికి హిందూ మహాసముద్రం ఎలా దారిచ్చిందో అలాగా ఈ యమునా నది దారిస్తుంది కృష్ణుడికి. ఈ పైనుంచి మేఘాలన్నీ చూడాలని కన్నయ్యని పోటీ పడుతూ కింద దాకా వస్తుంటాయి మేఘాలు. అవి ఒకటి కొట్టుకొని మరీ కిందకు వస్తుంటాయి. అవి కొట్టుకొని అదే మనం కొట్టుకుంటే ఒకళ్ళకొకళ్ళు డాష్ ఇచ్చుకుంటే పొరపాటున ఏమి కళ్ళు కనబడట్లేదా, సరిగా చూసినడవ్వా, ఎలా పడితే అలా నడుస్తున్నావా, ఇంట్లో పెట్టొచ్చావా కళ్ళు, అది ఇది అని చెప్పేసి ఎన్నో మాట్లాడుతుంటాం. కానీ అక్కడ అందరూ కృష్ణాని చూసే ఇదిలో ఉండేసి లైట్ తీసుకొని కొట్టుకున్నా కూడా పర్వాలేదులే, సర్లే లే అని చెప్పేసి కృష్ణుని చూడటానికి వస్తారు. అవి నీలి మేఘాలు ఎంత సంతోషపడతాయో, ఆహా కృష్ణ కూడాను మా రంగులోనే ఉన్నాడు, ఓహో కృష్ణాన్ని తలుచుకున్నప్పుడల్లా నీలి మేఘ శ్యాముడాన్ని మమ్మల్ని తలుచుకుంటారు, మేమెంత అదృష్టవంతులము అని చెప్పేసి అవి పొంగిపోతాయిట. మరలాను ఈ కృష్ణుడి మీద అదే ఇదంతా వర్షం కురుస్తుంది కదా, మేఘాలన్నీ వర్షిస్తాయి కదా, మేఘాలన్నీ సంతోషపడతాయి. ఎందుకని మరి బిడ్డ పుట్టగానే స్నానం చేయిస్తారు కదా, ఆ స్నానం చేయించే భాగ్యం మాకే కలిగిందని చెప్పేసేసి అలాగా సంతోషపడతాడు. ఇంకో రకంగా కూడా సంతోషపడతాయి. ఎట్లాగా? మేము అంత గొప్ప దేవుడికి, దేవాదేవుడికి మేము ఏమి సహాయం చేయగలము, మేము ఏమి అర్పించుకోగలము? అయితే భగవంతుడు 9.26 భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన. మీరు భక్తితో ఉం, మీరేమిచ్చినా నేను స్వీకరిస్తాను. ఆకు కానీ, పువ్వు కానీ, కాయ కానీ, నీళ్లు కానీ అని చెప్పారు కదా, అందుకని మనం నీళ్లు అర్పిస్తున్నాం అన్నమాట అని మేఘాలు అలా సంతోషపడతాయి అన్నమాట. అట్లాగా మరలా కృష్ణ భగవాన్ తడిచిపోకుండా ఆదిశేషు ఆమ్, పడగలాగా విప్పి పైన కాపాడుకుంటూ వెళ్తాడు. ఆదిశేషుడు అంటే ఎవరు? బలరాముడు, కృష్ణుడికి అన్న సోదరుడే కదా. ఎప్పుడు కూడాను కృష్ణకి ఉమ్, ఆ, ఎన్ని రకాలుగా సేవలు అందిస్తాడు బలరాముడు? ఐడియా ఉందా? మొన్న బలరాం జయంతి అప్పుడు అందరు వినుంటారు.
శాంత్యరసము, సాక్యరసము, దాస్యరసము, మాధుర్య రసము, వాత్సల్య రసము, ఇట్లా 5 ఇట్లా కూడాను బలరాముడు కృష్ణకి సేవ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు శాంత్యరసంలో అంటే ఆయనకి గొడుగులా గాని, లేకపోతే ఒక పీటలా గాని కూర్చుంటానంటే, లేకపోతే ఆయన పెట్టుకునే ఆభరణాలుగా గాని, ఒక చెట్టుగా పుట్టగా ఏ రకంగానైనా సరే ఉమ్, సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే తర్వాత దాస్యరసం, దాసుడిగా ఉమ్, నిత్యం ఆయనకి సేవలు చేస్తూనే ఉంటాడు. ఆయన పడుకొని ఉంటే ఆయన పాదాలు ఒత్తుతుంటాడు. ఇప్పుడు గొడుగులాగా పట్టుకున్నాడు కదా, అట్లా సేవ చేస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ ఏ రసం? సాక్యరసం అంటే ఫ్రెండ్లీగా అన్నమాట. ఇద్దరు కూడా బలరామకృష్ణులు ఆడుకుంటారు కదా సరదాగా, అది సాక్యరసం. మళ్ళా ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకోవటము అవన్నీ చేస్తారు. అలాగే వాత్సల్య రసం, ప్రేమ, కేరింగ్. కృష్ణకి ఏమవుతుందో అనేసేసి కృష్ణ అటెళ్ళొద్దు, అది ఎక్కద్దు, ఆ నీళ్ళల్లో దిగద్దు, ఖాళీ నాగుంది అలాగా, అయ్యుంటాయి అనేసేసి ఎంతో కేరింగ్ గా చూసుకుంటాడు. తర్వాత మాధుర్య రసం, అనంగ మంజరిలాగా కృష్ణకి రాధ చెల్లెలు అనంగ మంజరి, ఆమెగా కూడాను కృష్ణకి తోడుగా ఎప్పుడు వెనువెంటనే ఉంటాడన్నమాట. అట్లాగా ఇక్కడ కూడాను ఒక గొడుగులాగా ఏర్పడి రక్షణ చేకూరుస్తారన్నమాట. ఇంకా ఇక్కడ గోలోకానికి వస్తే గోవులన్నీ కూడా నిద్రపోతుంటాయి. ఇక ఇదే అదనని చెప్పేసి యశోద గదిలోకి వెళ్ళిపోయి, ఆ యశోద గది అంటే ఆమె ప్రసూతి గృహంలో ఉంటదన్నమాట. డెలివరీ అయింది కదా, ఆ గదిలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా అక్కడ ఆ ఆమె ఫ్రంట్ వైపు యోగమాయి ఉంటది. ఆమెకి బ్యాక్ సైడ్ అంటే వీపు వైపున ఈ కృష్ణుడిని పడుకోబెట్టి ఆ యోగమాయని పట్టుకొని ఇక అదే రూట్ లో చక్కగా వెళ్ళినట్లుగానే తిన్నగా జైల్లోకి వచ్చేస్తాడు. ఆయన రావటం, మళ్ళీ అన్ని డోర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోవటము, ఇంకా మళ్ళా ఈయన చేతులకి కాళ్ళకి ఆయనే సంకెళ్ళేసుకొని యాస్గా ఏమీ తెలియనట్లు ఉండిపోతాడనమాట. అది తర్వాత ఈ యశోదాన్నేమో గమనించుకోదు, ఇది ఇట్లాగా ఈ బిడ్డని మార్చినట్లుగా ఆమె ఎలా, ఎందుకని ఆమె ప్రసవించి అలసిపోయి నిద్రిస్తుంది అనమాట. ఆ టైంలో ఇలా జరిగిందనమాట. ఆమె కళ్ళు తీసి చూసేటప్పటికి మగబిడ్డ ఉంటాడు. ఓహో, తనకి మగబిడ్డే పుట్టాడు కదా అనుకుంటది. ఇంకా ఇది ఆ సునంద అని నంద బాబా సిస్టర్ వచ్చేసి ఫస్ట్ చూస్తుంది అనమాట. చూసేసి ఆ బాబు పుట్టాడు అని చెప్పేసి ఉమ్, ఇంకా పెద్ద పెద్దగా కేకలేస్తా అందరికి చెప్పేస్తా ఇంకా కోలాహలంగా అక్కడ పండగ చేసుకుంటారు. అది వీళ్ళకి ఈ నందబాబాకి యశోదకి కొద్దిగా చాలా లేటుగా బిడ్డ కలగటం అయిందనమాట. అందుకని కూడాను చాలా సంతోషంగా ఉంటారు. మనందరికి ఏం కావాలి? ఏం మాట్లాడి మాతాజీ, మనందరికి ఏం కావాలి? ఏంటి నిద్రపుచ్చుతున్నానా? యాక్టివ్గా చెప్పటం. కృష్ణుడు లాంటి పిల్లలు కావాలి అనుకుంటాం మాతాజీ. ఓకే, చాలా బాగుంది. అలా కావాలంటే ఇప్పటి నుంచే మనం వాత్సల్య భక్తితో ఆయన్ని చూస్తే అలాంటి వాళ్ళు పుట్టొచ్చేమో కదా. అది. కాకపోతే మనందరి టార్గెట్ ఆనందంగా ఉండటమే కదా కావాల్సింది. ఉం? ఈ ఎస్ మాతాజీ. ఈ క్లేశాలు ఏవి లేకుండా ఆనందంగా ఉండటమే. అలా ఉండాలి అంటే నిత్యం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఈ భాగవతం చదువుకోవటము, భగవద్గీత స్మరణం చేయటము, శ్రవణం చేయటము,
ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది శ్రవణం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వింటూ ఉండాలి. వింటూ వింటూ ఉండగా మనకి రుచి కలుగుతుంది. కలిగాక ఇప్పుడు ఒక మనిషిని మనం ప్రేమించాలి అంటే వాళ్ళ పట్ల మనకి ఆసక్తి రావాలంటే వాళ్ళ గురించి తెలియాలి కదా. ఇప్పుడు కృష్ణుడు ఎవరో మనకి కృష్ణుడి సంగతులు పూర్తిగా మనకి ఇంతకు ముందు తెలియదు కాబట్టి ఆయన ఒక దేవుడు, ఇంకో దేవుడు ఎలా ఉన్నాడో ఈ దేవుడు కూడా ఒక దేవుడు అన్నట్లుగా ఉన్నాము. ఇప్పుడు ఈ పుస్తకాలు చదవటం వల్ల శీలప్రపాదుల వారి కృప వల్ల మనం అందరమును బాగా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకాలన్నీను అనువదించి పెట్టేటప్పటికి మన పరంపరలో గురువులందరూ మనకి అర్థమయ్యేటట్లు చెప్పబట్టి మనకి తెలుస్తుంది. ఏమని? కృష్ణుడే దేవాది దేవుడు, మన గమ్యస్థానము చరమస్థానము ఆ దేవుణ్ణి చేరటమే. అందుకని చెప్పేసి మనం ఏం చెయ్యాలి అంటే మనం 4 ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఉండటము, అంటే భక్తుల అసోసియేషన్లోనే ఉండాలి. మనం ఏ మాదిరి పక్కకి వెళ్ళామంటే ఈ ఒక్క గంటే ఇది ఎంజాయ్ చేద్దాం, టీవీ చూద్దాం, లేకపోతే ఈ ఒక్క గంటే ఈ ఫ్రెండ్స్తో కూర్చొని కాలక్షేపం చేద్దాం, అలా పక్కకి వెళ్ళాము అంటే మళ్ళా పడిపోతూ ఉంటాము. అందుకని నిత్యము ఈ భగవత్ చింతనలోనే ఆ భగవంతుడి ప్రసాదం చేసుకోవటం, అట్లా ఇంటి పనులు చూసుకోవటం, శుచి శుభ్రం పాటించుకుంటా ఉండటము, ఈ భక్తుల అసోసియేషన్లో ఉండేసేసి కొంచెం పుస్తకాలు చదువుకోవటము, వినడము, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ముఖ్యంగా చేయాల్సింది మనం చాంటింగ్. ఈ 16 మాలలు అటెంటివ్గా ఈ జపం చేసుకోవాలి, 16 మాలలు చేసుకోవటము. అలాగే కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండాలి. అదే ఏమని చెప్పారు? మచ్చిత్తామద్గత ప్రాణాహ కథయంతశ్చ బోధయంతశ్చ పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్కంతి చ రమంతి చ. అవి వింటూ చెప్పుకుంటూ మనకి తెలిసింది తెలియని వాళ్ళకి చెబుతూ అభక్తులందరినీ భక్తిలోకి తీసుకొచ్చి ఈ కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చి ఇలా జీవిస్తూ ఉంటే మనము ఇప్పుడు సంతోషంగా ఉంటాము. గోలోక ధామానికి వెళ్ళి అక్కడ నిత్యం కృష్ణుడితో సంతోషంగా ఉంటాము. మన టార్గెట్ అదేనని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసింది, నేను ఇట్లా శిష్య గురువుల ద్వారా విన్నది మీకు తెలియజెప్పాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మన టీంకి, పద్మావతి పరిపూర్ణ మాతాజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నాకు తెలిస్తే క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు క్లాస్. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే బాగా కృష్ణ చెప్తున్నారు మాతాజీ. భగవంతుడి కృప. ఇది భగవంతుడు ఇచ్చిన వాయిస్ కాదు, ఈ రెండో గొంతు ఇచ్చాడు. ఈ గొంతుతో చెప్పమని జలుబు గొంతుతో చెప్తున్నాను. ఆ మాట కూడా శాంతం రావట్లేదు. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు క్లాసు. భయపడుతూ ఉన్నాను. బాగా జరిగిందండి క్లాస్. హరే కృష్ణ మాతాజీ. కొద్దిగా అర్థమయ్యేటట్టు చెబితే అది ఇంకా గురుదేవుల కృప. చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. చాలా చక్కగా క్వశ్చన్స్ వేస్తూ మధ్య మధ్యలో చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. నాగచంద్రిక మాతాజీ, చాలా అదృష్టం చేసుకున్నాం ఈరోజు. మీరు చాలా చక్కగా జన్మాష్టమి రోజు తెలుసుకోవాల్సినవి అన్నీ కూడా ఎంత డీటెయిల్గా చాలా చక్కగా చెప్పారు. అంటే కొన్ని పాయింట్స్ మీరు కృష్ణ బుక్ కాకుండా క్యాంటో 10 నుంచి కూడా యాడ్ చేసినట్లు కనిపిస్తుంది. డీటెయిల్గా చాలా చక్కగా చెప్పారు మాతాజీ. ఒక 2 వాక్యాలు మీ హెల్త్ గురించి చెప్పండి మాతాజీ. హౌ ఆర్ యూ, ఎలా నడిపిస్తున్నారు అనేది. వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు కదా, కొంచెం చెప్పండి. మీరు జాబ్కి వెళ్తున్నారా మాతాజీ? రిటైర్ అయ్యాను మాతాజీ.